నమస్తే. రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర క్యాబినెట్ మొన్ననే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి అంశం రైతు బంధు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ రైతు భరోసాగా పేరు మార్చి మరి రైతుల ఖాతాల్లో 7,500 రూపాయలు ప్రతి సీజన్కి 7,500 రూపాయలు ఒక ఎకరానికి వేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ దిశగా ఒక పక్కన ప్రభుత్వం దగ్గర నుంచి కసరత్తులు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే రానున్నటువంటి ఈ 15 రోజులలో అంటే దసరా పండుగ లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదే నేపథ్యంలో ఏ రైతులు దీనికి అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి రైతు భరోసా వస్తుంది అన్నటువంటి దానిపైన గైడ్లైన్స్ను విడుదల చేసేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మంత్ చివరిలో దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఇప్పటికే ఒక సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులని, రైతు భరోసా పైసలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఎగ్గొట్టింది. అది మనందరికీ తెలుసు. మరి ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ ఇప్పుడు వేసేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో మరి పాత నిధులని కలిపి సుమారుగా 7,500 కోట్ల రూపాయలను కలిపి ఈ 2 విడతలకు సంబంధించినటువంటి డబ్బులని ఒకేసారి వేస్తుందా, లేకపోతే ముందుగా దాటిపోయినటువంటి ఆ పంట ఏదైతే ఉందో దాన్ని ఎగ్గొడుతుందా అనేది ఇప్పుడు సస్పెన్స్. మరి ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం. దీంట్లో ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటుందనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో గత సర్కార్ సాగు చేసినటువంటి భూములతో పాటు సాగు చేయనటువంటి భూములకు సైతం గుట్టలకు చెట్లకు పుట్టలకు లాస్ట్కు పెట్రోల్ బంకులకి హైవే రోడ్లకు సైతం మరి విచ్చలవిడిగా రైతు బంధు పైసలు వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఆ దిశగా కాకుండా సాగవుతున్నటువంటి భూమి ఎంత, దానిలో పండించినటువంటి ఏ పంటలు పండిస్తూ ఉన్నారు, అసలు సాగులో ఉన్నటువంటి భూమి యొక్క విస్తీర్ణం ఎంత అన్నటువంటి దానిపైన డిజిటల్ సర్వేని చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే 1,29,00,000 ఎకరాలు రాష్ట్రంలో సాగు అయ్యేటువంటి భూమి 1,29,00,000 ఎకరాలకి రైతు భరోసా నిధులను ఇవ్వబోతా ఉన్నారు. మరి గతంలో ఇట్లాంటి పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు దాంట్లో ప్రజాప్రతినిధులు తీసుకున్నారు, దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటిది వాళ్ళు తీసుకున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద ఆసాములకి భూస్వాములకి సైతం కూడా రైతు బంధు పైసలు రావడం జరిగింది. లెక్కలేనటువంటి డబ్బులు వృధాగా ఇచ్చినటువంటి పరిస్థితి. రైతు బంధు అనేటువంటి పథకమే కావచ్చు, రైతు భరోసా అయినటువంటి స్కీమే కావచ్చు, రైతులను ఆదుకోవాలి. రైతులకు పెట్టుబడి సహాయం కింద ప్రభుత్వం కనుక ఆర్థిక సహాయం అందించినట్టయితుంటే రైతుని ఉత్సాహపరిచినటువంటి వాళ్ళు అవుతాం, అంతేకాకుండా రైతుకి ఆసరగా నిలబడ్డటువంటి వాళ్ళం అవుతాం అన్నటువంటి ఒక భరోసాతోటి ప్రభుత్వం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కానీ దీంట్లో బడాబాబులతో పాటు మరి దాంట్లో చాలామంది ప్రజాప్రతినిధులు సైతం కూడా లక్షలు మరి రైతు బంధు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడ్డది. కాబట్టి దీన్ని మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పటికే డిజిటల్ సర్వే కూడా పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డిజిటల్ సర్వే ద్వారా 1,29,00,000 మందికి 1,29,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటల రూపంలో సాగవుతూ ఉన్నాయి. దీంట్లో పత్తి కావచ్చు, వరి కావచ్చు, చెరుకు కావచ్చు, ఇట్లాంటి పంటలు సాగవుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నిధులు విడుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్థిక శాఖకు సైతం మరి ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలను సమకూర్చాలని చెప్పేసి ఆయన ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. దసరాకి ఖచ్చితంగా రైతు భరోసా 7,500 రూపాయలు ప్రతి ఎకరాకి 7,500 రూపాయల చొప్పున 7.5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు. 7.5 ఎకరాలకి పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరిగణలోకి తీసుకోబడరు అనేది తెలుస్తూ ఉంది. 7.5 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలో మాత్రమే ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు పడతాయి. ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళకు పడవు అని తెలుస్తూ ఉంది. దీంట్లో ఎవరెవరికి మినహాయింపు ఉంటుంది, దీంట్లో ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు చేయబోతూ ఉంది, దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటి అన్నట్టు కూడా ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అఫీషియల్ కాకపోయినా కానీ అది ఇంకొక వారం రోజుల ఇదే సంబంధించినటువంటి నిర్ణయం ఉండబోవచ్చు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో చూసుకున్నట్టయితే రైతు భరోసా
రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో ఒక పక్కన 7.5 ఎకరాలు మాత్రమే, 7.5 ఎకరాలు ఉంటేనే, అంటే 7.5 ఎకరాల లోపు ఉండాలి. 7.5 ఎకరాల లోపు ఉండాలి. ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు, ఒక ఎకరానికి 7,500 రూపాయలు ఆ యొక్క రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉన్నాడు. అది కూడా 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే. 7.5 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి నో రైతు భరోసా, భరోసా రాదు అన్నటువంటిదే అది తెలుస్తూ ఉంది. దీన్ని విడతల వారీగా 10 ఎకరాలకు కూడా తీసుకువెళ్ళేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సరే, కానీ ఏదేమైనా కానీ మొదటి విడత రైతు భరోసా పైసలు వేస్తున్నటువంటి దశలో 7.5 వరకే కట్ ఆఫ్ పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంతేకాకుండా ఎకరాకి 7,500 రూపాయలు. ఎవరైతే అర్హులయ్యేటువంటి వాళ్ళెవరు, అనర్హులు ఎవరని కూడా మనం ఒకసారి తెలుసుకుంటే 7.5 ఎకరాల లోపు ఉండాలి వాళ్ళు. ఈ భూమి కూడా 7.5 ఎకరాలు ఉండి ఇది సాగులో లేకుండా కేవలం గుట్టలు పుట్టలు ఆ రోడ్డు ఉన్నట్టయితుంటే దీనికి రాదు. సాగు కావాలి, ఎంత సాగు అయితే అంత. నీ పేరు మీద దరిదాపుగా ఒక 5 ఎకరాల భూమి ఉంది. 5 ఎకరాలలో నువ్వు 2 ఎకరాల సాగు చేసినావు అనుకో, ఈ 2 ఎకరాలకు వస్తుంది. నీకు పట్టా ఉండి పట్టాలో మరి నాకు 5 ఎకరాలు ఉంది కదంటే అది కుదరని పని. సాగులో ఉన్నటువంటి భూమికే ఇస్తారంటారు కాబట్టి మరి సాగు అయ్యేటువంటి భూమి ఎంత అనేది అధికారులు తేల్చేసి దాంట్లో ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి నో రైతు భరోసా. మరో పక్కన ప్రజాప్రతినిధులు ఎవరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మినిస్టర్, ఈ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి భూమి, వాళ్ళకు ఒక 5 ఎకరాల లోపు ఉన్నప్పటికీ సాగయ్యేటువంటి భూమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు రావు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళకు కూడా నో రైతు భరోసా. వీళ్ళకి రైతు భరోసాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉండదన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 7.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సాగు అయ్యేటువంటి భూమి మాత్రమే లెక్కలోకి ఉంటుంది. ఒక ఎకరానికి 7,500 రూపాయలు ఇచ్చడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రైతు భరోసా ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మంత్రులకు సైతం కూడా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్కు సైతం కూడా రాదన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కూడా రైతు భరోసా ఇవ్వనట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఎవరెవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్నటువంటి దానిపైన ఇప్పటికే మొన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రితో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైనే ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పటికే రైతు భరోసా సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రైతులంటే ప్రేమ లేదు, రైతులకు న్యాయం చేయట్లేదు కాబట్టి రైతులను ఆదుకోవట్లేదు అని చెప్పేసి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక పక్కన రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వానికి కొంత ఊపిరి తీసుకున్నటువంటి పరిస్థితే. ఎందుకంటే సరే కొన్ని చోట్ల రైతు రుణమాఫీ సంబంధించినటువంటి పైసలు రాలేదు. చాలా సంబంధించినటువంటి గ్రామాల్లో ఇట్లా ఒక 20-30% మంది రైతులందరూ కూడా ఇప్పటికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక 70% మందికి అయితే రైతుల రుణమాఫీ అయిందనేది చెప్పుకోవచ్చు. సరే, దాంతో కొంత ఉపశమనం అయినప్పటికీ రైతు భరోసా సంబంధించినటువంటి అంశంలో మరి ఏ విధమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయో ఈ విమర్శలు లేకుండా మరి నేరుగా రైతుల ఖాతాల్లో 7,500 రూపాయలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా మొదటి విడతలో మరి ఇప్పటికే బాకీ ఉండడం జరిగింది. ఇప్పటికే మొదటి విడత పైసలన్నీ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రైతు భరోసా పైసలు వేస్తామని చెప్పేసి అన్నారు, కానీ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు రెండో విడత అంటే ఒక ఎకరానికి 7,500 అంటే ఒకవేళ కనుక ఇప్పుడు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు అప్పుడు ఒక 7,500, ఇప్పుడు ఒక 7,500 వేయాలి. అంటే మొత్తం 15,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాలి. మరి దీనికోసమే ఒక పక్కన ప్రభుత్వం సైతం కూడా నిధులను సమకూర్చుకోవాలని చెప్పేసి ఆర్థిక శాఖ చెప్తా ఉంది. మరి దీని సాధ్యమయ్యేదా లేదా అనేది చూడాలి. నాకు తెలిసైతే ఇక్కడ దరిదాపుగా 7.5 ఎకరాల కటాఫ్ పెట్టి ఇక మొదటి విడత ఏదైతే ఉందో ఆ విడతది ఆల్మోస్ట్ అది
ఎగగొట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం 7,500 రూపాయలతో సరిపెట్టేటువంటి ఆస్కారం అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కనబడతా ఉంది. మరి 7,500 ఇస్తే మరి ప్రతిపక్ష పార్టీలు బగ్గం అనేటువంటి పరిస్థితి ఉంటుంది, రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మేనిఫెస్టోలో కీలకమైనటువంటి అంశం. రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని రైతు బంధు అనేటువంటి స్కీమ్ రైతు భరోసాగా చేసి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ సైతం కూడా ఇట్లాంటి ఏదైతే ఈ మేనిఫెస్టో గురించి ఈ రైతులకు సంబంధించినటువంటి భరోసా విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవసరమైతే నిధులు సమకూర్చినట్టు అయితే 2 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నది 15,000 రూపాయలు కూడా వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ గైడ్లైన్స్ మరి ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే 1,29,00,000 ఎకరాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. గతంలో దాదాపుగా వీళ్ళు వేసినటువంటి పైసలు కనుక చూసుకున్నట్టయితే 1,55,60,00,000 వరకు ఉండేది. ఇక ఇప్పుడు ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే సాగు అయ్యేటువంటి భూమికి ఇస్తాం కదా. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వం కదా. మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకు కూడా కట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఇంకో పక్కన 7.5 ఎకరాల లోపు మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో కొంత వాళ్ళకు సంబంధించినటువంటి గత సర్కారు ఇచ్చినటువంటి దానికి కొంత అమౌంట్ను కలిపినట్టయితే దానికి సరిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దీనిపైన కసరత్తులు చేస్తూ ఉన్నారు. దసరా వరకు ఖచ్చితంగా రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు వేసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ఈ విషయంలో మరి ఎట్లాంటి గైడ్లైన్స్ని విడుదల చేస్తారు, ఎవరెవరు సంబంధించినటువంటి వాళ్ళు అర్హులు అనేది కూడా మనం జస్ట్ ఇంకొక 1 వీక్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే నెల దసరా పండుగ ఉంటుంది కాబట్టి వచ్చే నెల 10వ తారీఖు లోపట్లే రైతుల యొక్క అకౌంట్లలో 15,000 రూపాయలు పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.